ఈరోజు ఈరోజు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డిఎస్సి అభ్యర్థులకు ఎస్జిటి అండ్ ఆల్ ఎస్ఏ వాళ్ళకు యూజ్ అయ్యే విధంగా ఉపయోగపడే విధంగా ఈ జీకే కరెంట్ అఫైర్స్ తయారు చేయడం జరిగింది. టోటల్ 20 క్వశ్చన్స్ 20 ఆన్సర్స్ ఉంటాయి. అండ్ నెంబర్ 1 క్వశ్చన్, ఒకటి, శక్తి అనే సెమీకండక్టర్ చిప్ రూపొందించినది ఎవరు? ఆప్షన్ 1 ఐఐఎస్సి బెంగళూరు, ఆప్షన్ 2 ఐఐటి మద్రాస్, ఆప్షన్ 3 ఐఐటి హైదరాబాద్, ఆప్షన్ 4 ఐఐటి కాన్పూర్. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ జవాబు చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఐఐటి మద్రాస్. క్వశ్చన్ నెంబర్ 2, మొదటిగా 100 తక్కువ పనితీరు గల జిల్లాలలో ప్రవేశపెట్టి పంటలను వైవిధ్యం చేయడానికి ఉద్దేశింపబడిన పథకం ఏది? ఆప్షన్ 1 కృషి సంచయ్ యోజన, ఆప్షన్ 2 పిఎం కిసాన్, ఆప్షన్ 3 పిఎం ధన ధాన్య కృషి యోజన, ఆప్షన్ 4 పిఎం మిస్తి. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ జవాబు చెప్పండి. ఆన్సర్ వచ్చేసి పిఎం ధన ధాన్య కృషి యోజన. క్వశ్చన్ నెంబర్ 3, శాశ్వత సభ్య దేశంగా ఇటీవల బ్రిక్స్లో చేరిన దేశం ఏది? ఒకటి శ్రీలంక, 2 థాయిలాండ్, 3 బ్రూనై, 4 ఇండోనేషియా. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ జవాబు చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇండోనేషియా. క్వశ్చన్ నెంబర్ 4, సిరియా యొక్క రాజధాని ఏది? ఆప్షన్ 1 డమస్కస్, ఆప్షన్ 2 అంకారా, ఆప్షన్ 3 సనా, ఆప్షన్ 4 హనోయ్. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ జవాబు చెప్పండి. సిరియా యొక్క రాజధాని ఏది? ఆన్సర్ వచ్చేసి సిరియా యొక్క రాజధాని డమస్కస్. ఆప్షన్ 1 కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 5, అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, ఎలిఫెంటా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 3 గుజరాత్, ఆప్షన్ 4 మధ్యప్రదేశ్. ఈ 4 ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మహారాష్ట్ర. క్వశ్చన్ నెంబర్ 6, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పార్లమెంటును ఏమని పిలుస్తారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పార్లమెంట్ను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 పార్లమెంట్, ఆప్షన్ 2 కాంగ్రెస్, ఆప్షన్ 3 ఫెడరల్ అసెంబ్లీ, ఆప్షన్ 4 ఫెడరల్ పార్లమెంట్. ఈ 4 ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అమెరికా యొక్క పార్లమెంట్ని ఏమంటారంటే కాంగ్రెస్. క్వశ్చన్ నెంబర్ 7, విద్యా హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆప్షన్ 1 2009 సెప్టెంబర్ 3, ఆప్షన్ 2 2011 సెప్టెంబర్ 2, ఆప్షన్ 3 2012 ఆగస్టు 26, ఆప్షన్ 4 2010 ఏప్రిల్ 1. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 2010 ఏప్రిల్ 1 నుంచి విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది.
క్వశ్చన్ నెంబర్ 8. సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? ఆప్షన్ 1 1999, ఆప్షన్ 2 2001, ఆప్షన్ 3 2003, ఆప్షన్ 4 2005. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ జవాబు చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సమాచార హక్కు చట్టం 2005లో అమల్లోకి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 9. 2005 సంవత్సరానికి క్వశ్చన్ నెంబర్ 9. 2025 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది? ఆప్షన్ 1 మరియా కొరినా మచాడో, వెనిజులా దేశం. ఆప్షన్ 2 దీపికా పదుకొనె, ఇండియా. ఆప్షన్ 3 విన్సెంట్ కీమర్, జర్మనీ దేశం. ఆప్షన్ 4 అలెగ్జాండర్ స్మిత్, అమెరికా దేశం. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చేసి 2025 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి ఎవరికి వచ్చిందంటే ఆప్షన్ 1 మరియా కొరినా మచాడో, వెనిజులా దేశం. క్వశ్చన్ నెంబర్ 10. నాగాలాండ్ అధికార భాష ఏది? ఆప్షన్ 1 హిందీ, ఆప్షన్ 2 ఉర్దూ, ఆప్షన్ 3 సంస్కృతం, ఆప్షన్ 4 ఇంగ్లీష్. నాగాలాండ్ అధికార భాష ఏది? ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ జవాబు చెప్పండి. నాగాలాండ్ యొక్క అధికార భాష ఆప్షన్ 4 ఇంగ్లీష్. వీళ్ళ యొక్క అధికార భాష ఇంగ్లీష్. క్వశ్చన్ నెంబర్ 11. చట్టం ముందు అందరు సమానులే ఆర్టికల్ ఏది? ఆప్షన్ 1 ఆర్టికల్ 10. క్వశ్చన్ 2 ఆప్షన్ 2 ఆర్టికల్ 8. ఆప్షన్ 3 ఆర్టికల్ 11. ఆప్షన్ 4 ఆర్టికల్ 14. చట్టం ముందు అందరు సమానులే ఆర్టికల్ ఏది? ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ జవాబు చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చట్టం ముందు అందరు సమానులే ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 15. ఆర్టికల్ 14 బంగారు గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? బంగారు గనులంట ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆప్షన్ 1 వచ్చేసి ఆప్షన్ 1 ఒకటి కర్ణాటక, ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 తెలంగాణ. బంగారు గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. అత్యధిక బంగారు గనులు మన భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. ఆప్షన్ 1 ఆన్సర్ కర్ణాటక. క్వశ్చన్ నెంబర్ 13. నిర్బంధ ప్రాథమిక విద్య వయోపరిమితి ఎంత? నిర్బంధ ప్రాథమిక విద్య వయోపరిమితి ఎంత? ఆప్షన్ 1 5 నుంచి 14 సంవత్సరాలు, ఆప్షన్ 2 6 జీవిత పర్యంతం, ఆప్షన్ 3 1 నుంచి 3 సంవత్సరాలు, ఆప్షన్ 4 6 నుంచి 14 సంవత్సరాలు. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ జవాబు చెప్పండి. నిర్బంధ ప్రాథమిక విద్య వయోపరిమితి ఎన్ని సంవత్సరాలు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 6 నుంచి 14 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 14. ప్రపంచంలో తొలి రోబో మాల్ 2025 ఆగస్టులో
ఎక్కడ ప్రారంభమైంది? ప్రపంచంలో తొలి రోబోమాల్ 2025లో ఆగస్టులో ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ 1 బీజింగ్ చైనా, 2 ఢిల్లీ భారత్, ఆప్షన్ 3 టోక్యో జపాన్, ఆప్షన్ 4 ఫ్రాంక్ఫర్ట్ జర్మనీ. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ జవాబు చెప్పండి. ఆన్సర్ వచ్చేసి 1 బీజింగ్ చైనా. క్వశ్చన్ నెంబర్ 15. దేశంలోనే తొలి స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్గా గుర్తింపు సాధించినది. దేశంలోనే తొలి స్మార్ట్ ఇంటెలిజెంట్గా గుర్తింపు సాధించినది ఏది? ఆప్షన్ 1 సత్నావి, ఆప్షన్ 2 రాపార్, ఆప్షన్ 3 అంజార్, ఆప్షన్ 4 కుయి. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సత్నావ్రి. క్వశ్చన్ నెంబర్ 16. భారత జీవిత బీమా కార్పొరేషన్ను ఎప్పుడు స్థాపించారు? భారత జీవిత బీమా కార్పొరేషన్ను ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్ 1 1954 సెప్టెంబర్ 1, ఆప్షన్ 2 1956 సెప్టెంబర్ 1, ఆప్షన్ 3 1955 అక్టోబర్ 1, ఆప్షన్ 4 1957 అక్టోబర్ 1. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ జవాబు చెప్పండి. ఆన్సర్ వచ్చేసి 1956 సెప్టెంబర్ 1వ తేదీన ఎల్ఐసిని స్థాపించారు. జీవిత బీమా సంస్థ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. క్వశ్చన్ నెంబర్ 17. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు జాతీయం చేయబడింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐని ఎప్పుడు జాతీయం చేయబడింది? ఆప్షన్ 1 1948 ఏప్రిల్ 1, ఆప్షన్ 2 1949 జనవరి 1, ఆప్షన్ 3 1948 మే 1, ఆప్షన్ 4 1949 ఫిబ్రవరి 1. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ జవాబు చెప్పండి. ఆన్సర్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను అంటే ఆర్బీఐని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు జాతీయం చేయబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1949 జనవరి 1వ తేదీన ఆర్బీఐని జాతీయం చేయబడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. క్వశ్చన్ నెంబర్ 18. నీతి ఆయోగ్ ఏర్పాటైన క్వశ్చన్ నెంబర్ 18. నీతి ఆయోగ్ ఏర్పాటైన రోజు ఏది? అంటే నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటైంది? ఆప్షన్ 1 2015 జనవరి 1, ఆప్షన్ 2 2016 జూన్ 1, ఆప్షన్ 3 2016 జనవరి 1, ఆప్షన్ 4 2016 ఆగస్టు 14. నీతి ఆయోగ్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ జవాబు చెప్పండి. ఆన్సర్ వచ్చేసి నీతి ఆయోగ్ను 2015 జనవరి 1న ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నెంబర్ 19. నీతి ఆయోగ్ ప్రస్తుతం CEO ఎవరు? అంటే CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? నీతి ఆయోగ్ ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరు? ఆప్షన్ 1 సింధు శ్రీ కుల్లర్, ఆప్షన్ 2 BVR సుబ్రహ్మణ్యం, ఆప్షన్ 3 జగదీష్ భగవతి, ఆప్షన్ 4 అరవింద్ పనగారియా. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ జవాబు చెప్పండి. ఆన్సర్ వచ్చేసి నీతి ఆయోగ్ ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO ఎవరంటే ఆప్షన్ 2 BVR సుబ్రహ్మణ్యం. క్వశ్చన్ నెంబర్ 20. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? 16వ ఆర్థిక సంఘం ప్రస్తుత చైర్మన్ ఎవరు?
ఆప్షన్ 1 ఒకటి అరవింద్ పనగారియా, ఆప్షన్ 2 సింధు శ్రీ కుల్లర్, ఆప్షన్ 3 నరేంద్ర మోదీ, ఆప్షన్ 4 ప్రణబ్ ముఖర్జీ. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ చేయండి. 10వ ఆర్థిక సంఘం ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి అరవింద్ పనగారియా. ఈ అరవింద్ పనగారియా నీతి ఆయోగ్ వైస్ ప్రెసిడెంట్ కూడా పనిచేశారు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఎండింగ్ అయిపోయి 20 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఈ అందరికీ షేర్ చేయండి, మీ గ్రూప్లో అందరికీ లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత అందరి గ్రూప్లకు షేర్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.